దుర్మార్గుడా, విషం నాలుక మీద పడగానే చస్తాడన్నావు. పిచ్చి భసం ఇచ్చి పాషాణాలను మోసం చేస్తావా? చర్మం వలిపిస్తాను. అనుపానం వేధించడం వల్ల ఈ అవాంతరం వచ్చి పడింది. నిమ్మరసంతో ఇమ్మంటే ద్రాక్షరసంతో ఇచ్చారు. సావు మాత్రం తప్పదు. కానీ ముందు మతి భ్రష్టుడై క్రమంగా నీరసించి కృంగి కృషించి మరీ చస్తాడు ప్రభు. నీరసించి కృంగి కృషించి నశించి చస్తాడా మరీ చస్తాడు ప్రభు. భలే భలే ఆచార్య, అందుకు భిన్నంగా జరిగితే నా తల తీసేయండి. వీరబల, వీడి బాటలు రుజువు అయ్యేదాకా కారాగారంలో బంధించండి. ఇది ఒకందుకు మంచిది. కొన్నాళ్లకు చచ్చాడా సరే, లేకుంటే పిచ్చివాడు సింహాసనానికి అనర్హుడిని ప్రకటించి భజరంగానికి పట్టాభిషేకం చేయిస్తాను. ఇది మన మంచికే వచ్చింది. నేను పిచ్చవాడననే భ్రమతో ప్రచండు నా జోలికి రాకపోవచ్చు. ఈ అవకాశం జారబిడుచుకోకుండా మనం కార్యం సాధించుకోవాలి. శంకరీ పలుకు, శంభరీ పలుకు, నిజం నువ్వెందుకు నా వెనక తోకలాగా? చచ్చు దద్దమ్మలు. ఒక్క ఆడపిల్లట 10 మందితో వచ్చి ప్రభుత్వ ఖజానాను దోచుకుపోయిందట. సిగ్గులేదు. తన్నులు తిని పైగా నాతో చెప్పుకోవడానికి వచ్చారా? తన్నులు తిన్నా పర్వాలేదు నాన్న, వీళ్ళకి బుర్రల గురించి బుట్లు పెట్టి పంపితే మనకెంత అవమానం. అవునవును, అది నిజమే. ఏం చెప్పం ప్రభు, ఎదురుగా వస్తే ఏమైనా చేసేవాళ్ళం. దొంగసాటుగా వచ్చి మీద పడ్డారు ప్రభు. అడవుల్లో కొండల్లో దాక్కుని అల్లరి పెట్టేస్తున్నారండి మోసగాళ్ళు. నాన్న, మోసాన్ని మోసంతోనే జయించాలి. విందొకటి ఏర్పాటు చేసి విద్రోహుల్ని ఆహ్వానిస్తే. అబ్బా, ఆహ్వానిస్తే వాళ్ళు వస్తారట. అవునవును, అది నిజమే. నీకిదే చెప్తున్నాను. రేపు తెల్లవారేలోగా వాళ్ళను పట్టి తెస్తేనే మీ ప్రాణాలు దక్కేది. వెళ్ళండి. ప్రేమకు కావలసిన పరికరాలు ఏమిటి? మొదటిది రంభలాంటి పొడుచు, అది ఉందనుకో. ఆ తర్వాత సలవ వెన్నెల, మలయమారుతం, వసంత ఋతువు, కోకిల గానము, మల్లెలు, మామిడి పువ్వులు మొదలైనట్టే ఉంది. ఇవన్నీ కలిసి వచ్చేది ఎట్లా? ఒకటి ఉంటే ఒకటి ఉండదు, అన్ని ఉంటే ఆ పడుతుండదు. ఆ పడుచు కూడా దొరికితే మనకు తీరుకుండదు. మరి ప్రేమించదలుచుకున్న వారు తీరిక చేసుకోవాలండి. అనుభవజ్ఞులు చెప్పిన మాట. అయితే వద్దు, మనకి ప్రేమే వద్దు. ప్రేమ ప్రసక్తి ఎందుకు వచ్చిందో చెప్పారు కారు. ఎందుకేమిటి? ఒక అందమైన పడుచుని ప్రేమ ద్వారా కాకపోతే ఇంకెలాగయ్యా వశపరుచుకునేది? ఎవరు బాబు ఆ పడుచు? ఎవరేమిటి, మన వీరుల్ని బుర్రలు కొరిగించి బొట్లు పెట్టి. ఓ, ఆ పడుచు అంత అందమైందా? కాకపోతే మన వీరులు బుర్రలు కొరిగించుకునే వాళ్ళ. దాన్ని వశపరుచుకుంటే విద్రోహుల రహస్యాలు రాబట్టచ్చు కదా అని ఆలోచిస్తున్నా. ఓ, మంచి ఆలోచనే. ఏమిటి, పళ్ళు రాలడమా? అనవసరం. విద్రోహుల్ని పట్టడానికి ఇంకో మార్గం ఏదైనా ఉంటే చెప్పు. ఆలస్యం కాకూడదు. అక్కడే అవకాశం ఇస్తున్నాను, ఆలోచించు. దీనికి ఆలోచనే అనవసరం. తమబోటి మహావీరులు విజృంభించి విద్రోహంలో వేటాడడమే ఆరోగ్యకరం. నేను అనుకుందే నువ్వు చెప్పావు, అంటే నిజం చెప్పావు. అయితే పద. రారండోయ్
సింగముల కూలుస్తాం కథన రంగముల కత్తులు దూసి కొనమ సింగముల కూలుస్తాం మూలనున్న ముసలమ్మలనైనా ముక్కు పట్టుకొని ఈడుస్తాం కదలిన మెదలిన అదలిన బెదలిన కప్పలు చీలుస్తాం డోళ్లు కట్టిస్తాం చిక్కిట చంపేస్తాం రారండోయ్ రారండోయ్ ద్రోహుల్లారా రారండోయ్ ద్రోహుల్లారా రారండోయ్ రారండోయ్ ఆడాళ్ళైతే అంటం ముట్టం మగవాళ్ళైనా మారాం పెట్టం ఆడాళ్ళైతే అంటం ముట్టం మగవాళ్ళైనా మారాం పెట్టం ఎదురుగా వచ్చిన ఏమీ చెయ్యం ఎందుకు ఊరక మాతో కయ్యం ఎదురుగా వచ్చిన ఏమీ చెయ్యం ఎందుకు ఊరక మాతో కయ్యం చచ్చినట్టు మా ముచ్చట తీర్చి పట్టి చేతులతో ముందుకు రండి చచ్చినట్టు మా ముచ్చట తీర్చి వట్టి చేతులతో ముందుకు రండి కట్టి వేసి మేము పట్టేస్తాం గాజలు బూజలు పెట్టిస్తాం రారండోయ్ రారండోయ్ ద్రోహుల్లారా రారండోయ్ ద్రోహుల్లారా రారండోయ్ రారండోయ్ వచ్చేటప్పుడు చెప్పి వచ్చినాం వార ఫలాలు చూచి వచ్చినాం వచ్చేటప్పుడు చెప్పి వచ్చినాం వార ఫలాలు చూచి వచ్చినాం నెట్టిన వాడుస్తున్నది తిండికి కడుపు ఏడుస్తున్నది నెట్టిన వాడుస్తున్నది తిండికి కడుపు ఏడుస్తున్నది చరచర దిరదిర పరుగున వచ్చి ఒంటిగా చేతిలో చిక్కండి ఇంటికి పోయే రామండి కంటాగట్టగరండి రారండోయ్ రారండోయ్ ద్రోహుల్లారా రారండోయ్ ద్రోహుల్లారా రారండోయ్ రారండోయ్ ఆచార్య అరుగో విద్రోహుడు మన సింహగర్జన విని గదగడను ఆడుతూ చచ్చినట్టు ఇక్కడికే పరిగెత్తుకొస్తున్నారు ఏమిటి కృష్ణ నృత్యం జయీ భవ విజయీ భవ రాజా మార్తాండ తేజ ఎవరు మీరు వినోదనం ప్రభు వినోదనం ప్రమోదనం ప్రభు ప్రమోదనం కట్టిపెట్టండి మీ కపట నాటకాలు నిజం చెప్పండి మీరు విద్రోహులకు ఏమవుతారు సైనికులు వీళ్ళని కట్టి బంధించండి ప్రభు ఆగ్రహాన్ని నిగ్రహించండి విద్రోహులు కాదు వీళ్ళు వినోదులు అరే అనవసరంగా కోపం తెచ్చుకున్నానే తగ్గించండి అలాగే వినోదులు మీరేం చేస్తారు వీరులను వినోదపరుస్తాం ప్రభువులను ప్రమోదపరుస్తాం అయితే పరచడి చూద్దాం ఇక్కడ చోటు గాని చోటు వేళ గాని వేళ ప్రభువులు రాత్రికి రాతనగరంలో మా ప్రదర్శనానికి అవకాశం ఇప్పించండి మా పనితనాన్ని తిలకించండి తిలకిస్తాం సిద్ధం ఆచార్య ప్రభు ఇప్పటికే అలసిపోయాం ఈవేళ విద్రోహుల వేట విరమించి రాత్రి విరోధన ఆటకు అవకాశం ఇప్పిద్దాం ఏమంటారు మీరు అన్నది అవునంటారు ఆరోగ్యవంతుడివి బ్రతికిపోయాం వినోదులు మీ ప్రార్థనను మన్నించాం చిత్తం మా వెంటరండి ముందు మేము మెల్లగా వెళుతుంటాం వెనక మీరు త్వరగా రండి చిత్తం మహారాజు గారిపై హత్యా ప్రయత్నం జరిగింది ప్రభు ఎవరు వెళ్ళిన లోనికి రానిచ్చింది నాన్న వాళ్ళు వినోదులు అని చెప్పారు నాన్న నేను విద్రోహులేమో అంటే ఆచార్యులు కాదన్నారు
ఉన్నవాడి ఊరికి ఉండక ఇటువంటి ఉపద్రవాలను తెచ్చిపెట్టావు. నేను మాత్రం ఏం చేశానండి? నువ్వు పట్టించమన్నావు, నేను తెచ్చి పట్టించాను, అంతేగా తేడా. అఘోరించావు. ఎంత సాహసం, ఎంత దారుణం! ఈ ద్రోహులందరినీ బంధించి కారాగారంలో పడేయండి. వీటిని ధరించు. బయటికి వెళ్లే మార్గం చూపిస్తాను. మీ వాళ్ళందరినీ విడుదల చేశాను. నీకోసం కోట వెలుపల కాచుకున్నాను. వెళ్ళు. మరి మీరు? ఇదిగో ఈ విద్రోహుల రహస్యం అంతు కనుక్కున్న తర్వాత దీనికి మించిన పారితోషికం. నాకు తెలుసు నువ్వు మనసు మార్చుకుంటావని. మనసే కాదు, మనిషిని మారింది. సుందరి, ఏమిటా మోటు సరసం? మరి పొర చెప్తున్నా సరసం. పొరపాటే క్షమించు సుందరి. ఉండండి. ఎవరా నువ్వు? నీ పాలిటి కాలయము నా తాచును. నీ అత్యాచారాలను అరికట్టడానికి అవతరించిన పీడిత ప్రజల పక్షాన పోరాడ వచ్చిన విప్లవీరుడు. ఇక నీ ఆటలు సాగం. ఈ నల్లత్రాసు బారి నుండి నిన్నెవ్వరూ కాపాడాలి. అదిగో ఆ దివస్ కలుగుతుంది. పట్టుకోండి.
ఆచార్య బాబు వాడిప్పుడు నా కంట పడాలి. కండలుగా నరికి ముక్కలుగా చేసి కాకులకు అది కూడా ముందు అమ్మా భజరంగా నాయనా భజరంగా ఆచార్య నల్లతాతో మహారాజు గారు ఎన్నో దూరాడు చేతులు అనిపిస్తున్నాయి. నా బిడ్డ రక్షించు. వారెవరు నల్ల పాతగా అబ్బాయి గదిలో ప్రవేశించారు. అదేంటి ఆ మొహంతా గాయాలేంటి? నేను కొడతా మా రోజు నేను కొడతావట. మా చిన్న చెప్పారంటే డొక్క చీరేస్తాడు నా చిన్న ప్రాణాలు పలుకున్నట్టు లేదే నిన్ను నీ చిన్నాను నీ రాజ్యాన్ని నీ గుర్తు తీసుకేస్తాను. తలుపు దగ్గరికి వెళ్ళావో నీ డొక్క చీరేస్తాను. దిగు నాగా దిగరా నాగా దిగు నాగా పోయింది చిన్న పోయింది పాము పోయింది. పాము పోయే పిల్ల దమ్ 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 కిటికీ గుండా పారిపోయే. ప్రభు లోపల మనిషి దాడే కనిపించలేదు ప్రభు. ఏమిటి నాయన ఏం జరిగింది? అమ్మా చిన్న పేరు చెప్పడంతో నల్లటాచు పిల్లిగా మారిపోయాడు. పిల్లి కిటికీ గుండా పారిపోయాడు. పిల్లిగా మారి పారిపోయాడు. చిన్న అవును. ఊరుకోండియా నాకు అసలే భయంగా ఉంది. నాన్న మన దేశంలో అసలు పిల్లరించి కనపడకుండా అన్న ఆచార్య బాబు